దివ్యలోకంలో ప్రకాశవంతమైన ఆకాశం, నక్షత్రాలు మెరిసిపోతూ ఉండగా బ్రహ్మ కమలపై కూర్చొని ఉన్నాడు. విష్ణువు పద్మాలపై నిలబడి ఉన్నాడు. ఒక్కసారిగా బ్రహ్మ మరియు విష్ణువు ఎవ్వరు గొప్పవారు అన్న దానిపై వాదనకు దిగారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక అంతులేని అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది శివ రూపమే. శివుడు ఇలా అన్నాడు: ఈ అగ్నిస్తంభం ఆగి అంతం ఎవరు కనుకుంటారో వారు గొప్పవారు. విష్ణువు వరాహ అవతారం తీసుకొని కిందికి వెళ్లి ఆ అగ్నిస్తంభం అడుగును వెతికాడు. చాలా కాలం వెతికినా ఆయనకు హాడి దొరకలేదు. చివరకు నిజాయితీగా తిరిగి వచ్చి ఒప్పుకున్నాడు. బ్రహ్మ అంశ రూపంలో పైకి ఎగిరి ఆ స్తంభం శిఖరాన్ని వెతికాడు. ఎంత ఎగిరినా చివర దొరకలేదు. ఆ సమయంలో ఆయనకు మొగలి పువ్వు కనిపించింది. అది పైనుంచి పడుతూ వచ్చింది. బ్రహ్మ అడిగాడు: నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? మొగలి పువ్వు చెప్పింది: నేను ఈ అగ్ని స్తంభం శిఖరంలో నుంచి వస్తున్నాను. అప్పుడు బ్రహ్మ దానిని ఇలా అడిగాడు: నాతో కలిసి శివుడి దగ్గరకు వెళ్ళి నేను శిఖరం చేరుకున్నానని సాక్ష్యం చెప్తావా? మొగలి పువ్వు దానికి అంగీకరించింది. ఇద్దరు కలిసి అబద్ధం చెప్పారు. ఈ సమయంలో కామధేను కూడా బ్రహ్మకు సాక్ష్యంగా నిలబడింది. శివునికి కోపం వచ్చింది. శివుడు నిజం తెలుసుకొని కోపంతో ఇలా శాపం ఇచ్చాడు: బ్రహ్మకు భూమిపై ఆలయాలు ఉండవు, మొగలి పువ్వుకు శివ పూజలో నిషేధం, కామధేనుకు కొంత శాపం ఇచ్చాడు. విష్ణువు నిజం చెప్పినందుకు శివుడు అతని ఆశీర్వదించాడు. ఇక్కడ కథ యొక్క నీతి ఏంటంటే, నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది, అహంకారం మనల్ని కిందికి లాగుతుంది, అబద్ధానికి ఎప్పటికీ శిక్ష ఉంటుంది. అరుణాచలం అవతారం. ఆ అగ్నిస్తంభం నెమ్మదిగా ఒక భారీ కొండగా మారుతుంది. దివ్యకాంతులు భక్తులు ప్రదక్షిణ చేస్తూ దీపాలతో పూజలు చేస్తుంటారు. ఈ అగ్ని రూపమే అరుణాచల శివుడి జ్యోతి స్వరూపం. కార్తీక దీపం సమయంలో కొండపై భారీ దీపం వెలిగించడం, లక్షలాది భక్తులు శివ అని జపించడం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ దీపం శివుడి జ్యోతిని సూచిస్తుంది.